హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. మన ముందు ఉంది ఫస్ట్ ఎవర్ కూపే డిజైన్ ఎస్యూవీ కార్ ఆన్ బడ్జెట్, టాటా కర్. రెడ్ కలర్లో ఈ కార్ అయితే లుకింగ్ స్టన్నింగ్ అనమాట. సైడ్ వ్యూలో చాలా సూపర్గా అయితే ఉంది. బడ్జెట్లో కూపే కార్ని అందించడానికి టాటా తీసుకున్న ఈ స్టెప్కి హ్యాట్స్ ఆఫ్. ఈ వేరియంట్ వచ్చేసి అకంప్లిష్డ్ ఎస్ వేరియంట్. 1.2 లీటర్ పెట్రోల్ టర్బో చార్జ్ 3 సిలిండర్ ఇంజిన్ అండ్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. యాక్చువల్గా నెక్సాన్లో ఉన్న ఈ ఇంజిన్ సేమ్ అనమాట. సేమ్ పవర్ అండ్ టార్క్తో వస్తుంది. ఈ టాటా కర్వ్లో పవర్ వచ్చేసి 118 bhp అండ్ టార్క్ వచ్చేసి 117 Nm. ఈ వేరియంట్లో మనకి ఫుల్ రిమోట్ కీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి లాక్ అండ్ అన్లాక్, ఫాలో మీ హోమ్ బటన్, ఈ ఫుల్ స్ట్రిప్ మనకి లైట్ అవుతుంది. చూడడానికి చాలా బాగుంది. ఇంకా బూట్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ నుంచి చూడడానికి నాకైతే సేమ్ నెక్సాన్ లాగానే కనిపించింది, కానీ ఈ మెష్ డిజైన్ విత్ క్రోమ్ అప్డేట్స్ వల్ల లుక్ మాత్రం చాలా కొత్తగా అనిపించింది. ఇక్కడ టాటా లోగో అండ్ ఈ కింద 360 ఫ్రంట్ కెమెరా మనం చూడొచ్చు. ఒకసారి బోనెట్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇదే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్. ఇది కూలెంట్ లిక్విడ్ కంపార్ట్మెంట్ అండ్ ఇది వైపర్ వాషర్ ఫ్లూయిడ్ ఛాంబర్ అనమాట. కర్వ్లో కూడా మనకి బేసిక్ ఎమరాన్ బ్యాటరీయే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్లో మనకి ఈ డిఆర్ఎల్స్ సేమ్ నెక్సాన్లో ఉన్నట్టే ఉన్నాయి. అది కూడా అప్డేటెడ్ డిజైనే కాబట్టి ఈ కార్లో కూడా చాలా బ్యూటిఫుల్గా సెట్ అయింది. ఇది టాప్ ఎండ్ వేరియంట్ కదా, ఈ డిఆర్ఎల్స్ మనకి కనెక్టెడ్ వస్తాయి. హెడ్ ల్యాంప్స్ వచ్చేసరికి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ కింద ఫాగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి సైడ్ వ్యూ చూస్తే ఈ కార్కి లుక్ మొత్తం సైడ్ నుండే ఎన్హాన్స్ అయింది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇక్కడ కర్ బ్యాడ్జింగ్ మనం చూడొచ్చు. ఈ కార్లో మనకి 18-inch వీల్ ప్రొవైడ్ చేశారు. టైర్స్ వచ్చేసరికి గుడియర్ కంపెనీ 215/55 R18 టైర్స్ ప్రొవైడ్ చేశారు. ఇంకా ఓఆర్విఎమ్స్ పైన సైడ్ ఇండికేటర్ లైట్ ప్రొవైడ్ చేశారు. ఈ ఓఆర్విఎమ్స్ మనకి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎమ్స్ అనమాట. ఈ కింద మనం 360 కెమెరాస్ చూడొచ్చు. మహీంద్రా ఎక్స్యూవీ 700లో లాగా ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు. ఈ డోర్ హ్యాండిల్స్ ఈ కార్కి పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు అనిపిస్తుంది. సో డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనం ఓఆర్విఎమ్స్ కంట్రోల్ చూడొచ్చు. ఈ కార్లో సీట్ కలర్స్ అండ్ ఇంటీరియర్ డిజైన్స్ మాత్రం ఈ బర్గాండీ కలర్ లెదర్ ఫినిష్లో చాలా ప్రీమియంగా అయితే ఉంది. ఈ కింద ఆల్ 4 పవర్ విండోస్ అండ్ విండో కంట్రోల్ స్విచ్ చూడొచ్చు. ఈ కార్లో మనకి 4 స్పీకర్స్ ఇంకా 4 ట్వీటర్స్ ప్రొవైడ్ చేశారు. వీటితో పాటు ఒక ఊఫర్ బూట్లో ప్రొవైడ్ చేశారు. సౌండ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. ఈ కింద ఒక స్పీకర్ అండ్ ఒక బాటిల్ హోల్డర్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి బ్యాక్ డోర్ ఓపెన్ చేసి చూద్దాం. ఈ డోర్ హ్యాండిల్ మనకి పియానో బ్లాక్లో ప్రొవైడ్ చేశారు. బర్గాండీ లెదర్ ఫినిష్ చాలా సాఫ్ట్ అండ్ ప్రీమియంగా ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనం ట్వీటర్ని చూడొచ్చు. ఈ కింద స్పీకర్ JBL కంపెనీ నుండి వస్తుంది. ఈ పియానో బ్లాక్ డోర్ హ్యాండిల్, డోర్ ఓపెన్ అండ్ క్లోజ్ నాబ్ విత్ లాక్ అండ్ అన్లాక్. సో ఈ విండో అప్ అండ్ డౌన్.
ఒకసారి బ్యాక్ లుక్ చూస్తే బ్యాక్ నుండి మనకి కార్ ఈ కూపే డిజైన్ అవ్వడం వల్ల లుక్ చాలా ఎన్హాన్స్ అయింది. సో ఇది బ్యాక్ లుక్ అన్నమాట. సో మనం ఇక్కడ చూస్తే షార్క్ ఫిన్ యాంటీనా కూపే డిజైన్ అవ్వడం వల్ల మనకి బ్యాక్ వైపర్ అయితే ఉండదు. సో రియర్ డీఫాగర్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో ఇంకా కిందకి వెళ్తే టాటా లోగో అండ్ దాని కింద రియర్ పార్కింగ్ కెమెరా, కింద కర్వ్ బ్యాడ్జింగ్. సో ఈ కారుకి కూడా మనకి ఓన్లీ 2 పార్కింగ్ సెన్సర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ బూట్ ఓపెన్ చేయడానికి మనకి లెగ్ జెస్చర్తో అయితే ఓపెన్ చేయొచ్చు. సో మనం ఇక్కడ చూడొచ్చు బూట్ దానికదే ఓపెన్ అవుతుంది. సో మాన్యువల్గా మనం లిఫ్ట్ చేయాల్సిన పని లేదు, దీనికి హైడ్రాలిక్స్ అయితే ఫిట్ చేశారు. సో దానికదే బూట్ ఓపెన్ అవుతుంది. మనం బూట్ క్లోజ్ చేయాలంటే ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ని ప్రెస్ చేస్తే దానికదే క్లోజ్ అవుతుంది. సో వన్స్ క్లోజ్ అయిన తర్వాత మనకి ఇలా ఇండికేటర్ అయితే చూపిస్తుంది. సో ఒకసారి బూట్ చూసుకుంటే మనకి పార్సిల్ ట్రే ప్రొవైడ్ చేశారు. సో బూట్ మొత్తం మనకి 500 లీటర్స్ అయితే కెపాసిటీ ఉంది. ఇందాక నేను ఓఫర్ అని చెప్పాను కదా, అదే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో రైట్ సైడ్ మనకి ఆ ఓఫర్ ఉండాల్సిన స్పేస్లో ఎంటీ స్పేస్ అయితే వదిలేశారు. సో దీనివల్ల మనకి ఇంకొంచెం స్పేస్ ఎక్కువ కలిసి వస్తుంది. సో స్పేర్ టైర్ వచ్చేసి స్టీల్ టైరే ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి సైజ్ 1 ఇంచ్ తక్కువ ఉంటుంది. పంక్చర్ రిపేర్ కిట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్. సో సేమ్ రైట్ సైడ్ ఉన్నట్లే మనకి సేమ్ డిజైన్, ఇక్కడ ట్వీటర్ అండ్ పియానో బ్లాక్లో డోర్ హ్యాండిల్, కింద బాటిల్ హోల్డర్, ఆ కింద JBL స్పీకర్ మనం చూడొచ్చు. సో బ్యాక్ పవర్ విండో, అప్ అండ్ డౌన్. సో ఒకసారి బ్యాక్ సీట్స్ చూసుకుంటే బ్యాక్ సీట్స్ బర్గండీ కలర్ లుక్లో చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయి. బ్యాక్ 2 హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ సీట్స్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ లాగా కనిపిస్తున్నాయి, కానీ అవి అయితే వెంటిలేటెడ్ సీట్స్ అయితే కాదు. సో మధ్యలో మనకి ఆర్మ్ రెస్ట్ అండ్ విత్ 2 కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేశారు. చైల్డ్ సీట్ ఐసోఫిక్స్ మౌంట్స్ అటు ఇటు సీట్స్కి ప్రొవైడ్ చేశారు. ఈ బ్యాక్ సీట్ వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్ సీట్ అనమాట. ఈ సైడ్ 60 స్ప్లిట్ అండ్ ఆ సైడ్ 40 స్ప్లిట్ అయితే ఉంది. సో ఇంకా ఇక్కడ మనం రియర్ AC వెంట్స్ అండ్ కింద USB టైప్ A అండ్ USB టైప్ B పోర్ట్స్ అయితే మనం చూడొచ్చు. సో బ్యాక్ నుండి ఫ్రంట్ డాష్ బోర్డ్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. 13 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే, ఫోర్ స్పోక్స్ స్టీరింగ్ వీల్ అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఆటోమేటిక్ డే అండ్ నైట్ IRVMs, మ్యాసివ్ పానోరామిక్ సన్ రూఫ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఒకసారి ఫ్రంట్ ప్యాసింజర్ డోర్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ డోర్ లాక్ అండ్ అన్లాక్, కింద పవర్ విండో స్విచ్, కింద స్పీకర్ అండ్ మనం ఇక్కడ ట్వీటర్ అయితే చూడొచ్చు. ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి కంట్రోల్ అయితే ఇచ్చారు. ఒకసారి ప్యాసింజర్ సీట్లో కూర్చొని ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో చూద్దాం. సో ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ అనమాట. ఇది వెంటిలేటెడ్ సీట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ డ్రైవర్ సీట్ అండ్ ప్యాసింజర్ సీట్ రెండు వెంటిలేటెడ్ సీట్స్ అనమాట. సో ఇది 4 స్పోక్ స్టీరింగ్ వీల్ అండ్ ఫ్రంట్ నుంచి మనకి
బ్యాక్ సైడ్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఇది కూపే డిజైన్ అవ్వడం వల్ల బ్యాక్ సైడ్ మనకి IRVM నుండి బ్యాక్ సైడ్ వ్యూ చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. టచ్ స్క్రీన్ డిస్ప్లే అండ్ మనం ఇక్కడ AC కంట్రోల్స్ చూడొచ్చు. ఒకసారి ఫ్రంట్ డ్రైవర్ సీట్ నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం. సో ఇది మనకి మాన్యువల్ వేరియంట్ కాబట్టి క్లచ్, బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ 3 ఉన్నాయి. కానీ నాకు ఇక్కడ డెడ్ పెడల్ అయితే కనిపించలేదు. సో ఇది వచ్చేసి 6 స్పీడ్ గేర్ బాక్స్ అనమాట. సో మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి డయల్, అది వచ్చేసి ఎలక్ట్రికల్ పార్కింగ్ బ్రేక్ అండ్ ఆటో హోల్డ్ బటన్. సో ఇది వైర్లెస్ ఛార్జర్ స్పేస్ అనమాట. సో ఆర్మ్రెస్ట్ ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి స్టోరేజ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంటీరియర్ బర్గండీ లెదర్ ఫినిష్లో చాలా ప్రీమియంగా అయితే ఉంది. సో ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి స్టార్ట్ స్టాప్ బటన్. సో ఇది ఒక్కసారి ప్రెస్ చేసినప్పుడు మనకి జస్ట్ పవర్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ టైం ప్రెస్ చేసినప్పుడు మనకి ఇలా డాష్ బోర్డ్ మొత్తం ఓపెన్ అవుతుంది. ఇంకా ఇంజిన్ ఆన్ చేయడానికి క్లచ్ ప్రెస్ చేసి మనం థర్డ్ టైం కూడా ప్రెస్ చేయాలి. సో ఫ్రంట్ డాష్ బోర్డ్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో సో ఇది వచ్చేసి టాప్ ఎండ్ వేరియంట్ అవ్వడం వల్ల మనకి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ MID డిస్ప్లేని మనం ఈ విధంగా స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. సో ఇది టాటా కారులో మనకున్న కలర్ ఆప్షన్స్ నేవీ బ్లూ కలర్ అండ్ గ్రే కలర్లో కార్ అయితే చూడడానికి చాలా బాగుంది.